హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇప్పుడైతే నేను ఒక మంచి అన్బాక్సింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే, నేను ఇండస్ వ్యాలీ నుంచి ఐరన్ కాస్ట్ కుక్వేర్ సెట్ అయితే ఒకటి తీసుకున్నాను. సో నేనైతే ఆఫర్ ప్రైస్లోనే తీసుకున్నాను. సో అన్బాక్సింగ్ వీడియోలో నేను ఏమేమి వచ్చాయనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ కాస్ట్ ఐరన్ కుక్వేర్ సెట్ అయితే ఇదే వీడియోలో నేను సీజనింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా యూస్ చేయాలి, సీజనింగ్ చేసిన తర్వాత నాకు ఎలా ఉపయోగపడాయి అనేది కూడా నేను ఈ వీడియోలో షూట్ చేసి మీకైతే క్లియర్గా అయితే చూపించబోతున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను చూపిస్తుంది అయితే ఫ్రై ప్యాన్ అండి. ఫస్ట్గా అయితే ఓపెన్ చేసి ఫ్రై ప్యాన్ పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మూడిటి నేను తీసుకున్న 3 ఐటమ్స్తో పాటు మనకి ఒక చిన్న ఐటెం కూడా ఇక్కడ ఫ్రీగా ఇచ్చారండి. ఈ 3 కుక్వేర్ సెట్లు తీసుకుంటే మనకి ఈ పోపు వేసుకునే ఇది వచ్చి మనకి ఫ్రీగా అయితే మెన్షన్ చేశారు. ఇందులో ఆఫర్ ప్రైజ్ కింద అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి నేను కడా కూడా తీసుకున్నాను. కడా అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి 3 kgs వరకు ఉంది. మనకి ఐరన్ కాబట్టి ఈ స్ట్రక్చర్ మొత్తం ఐరన్ కాబట్టి వెయిట్ ఎక్కువే ఉంటుంది కాస్ట్ ఐరన్ అయితే. సో చాలా మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయంట ఇందులో మనం కుక్ చేసుకోవడం వల్ల. నాన్ స్టిక్తో పోల్చుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని తెలిసింది. సో అందువల్ల అయితే నేను ఆఫర్లు అయితే పెట్టేసుకున్నాను. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్తో కూడా మనకు ఒక చిన్న పేపర్స్ కూడా ఇచ్చారండి. సో మనము స్టెప్ మనం కాస్ట్ ఐరన్ ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలి, ఏ విధంగా యూస్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ చివరిగా వచ్చేసి దోశ ప్యాన్ తీసుకున్నాను. సో ఈ దోశ ప్యాన్ అయితే చాలా బాగుంది. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. అయితే సూపర్గా ఉందండి. 12 centimeters ఉంది. చాలా బాగుంది. చాలా పెద్ద దోశలు వేసుకోవచ్చు మనకి. సో ఇప్పుడైతే నేను ఇది మనకి ఇందులో మనకి ఒక రెడ్ అలర్ట్ లాగా మనకి ఒక మెన్షన్ చేశారు ఇండస్ వ్యాలీ వారు అయితే. సో ఈ కాస్ట్ ఐరన్ కుక్వేర్ని మనము ఎస్పెషల్లీగా మైక్రో ఓవెన్లో కానీ డిష్ వాషర్ ఉంటుంది కదా, సో డిష్ వాషర్లో అయితే అస్సలు మనం యూస్ చేసి వాడకూడదండి. ఎందుకంటే ఇది కాస్ట్ ఐరన్ కాబట్టి దీని బాడీ మొత్తం కూడా మనం అవి రెండు కూడా మనకి ఎలక్ట్రిక్ మెషిన్తో మనకి రన్ అవుతాయి. ఓవెను కరెంటుతోనే రన్ అవుతుంది. సో డిష్ వాషర్ కూడా కరెంటుతోనే రన్ అవుతుంది కాబట్టి అందులో మనం ఖచ్చితంగా యూస్ చేయకూడదు అనేసి మనకి రెడ్ అలర్ట్గా మనకి ఇక్కడ కింద మెన్షన్ చేశారండి. సో నేను చూశాను. అందువల్ల నేను ఈ వీడియోలో రిపీటెడ్గా టూ టైమ్స్ అలా చెప్తున్నాను. అవెన్ డిష్ వాషర్లో మనం యూస్ చేయకూడదండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే వీడియోలో సీజనింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో ఈ 3 పాత్రలను ఏ విధంగా సీజన్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. సీజనింగ్ చేయడానికి నేను తీసుకోవాల్సిన కొన్ని హోమ్ రెమెడీస్ నేను చెప్తాను. సాల్ట్ కానీ లేదా కల్లు ఉప్పు కానీ, పసుపు, రైస్ పిండి, ఈ 3 కూడా నేను సమాన క్వాంటిటీలో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముందుగా అయితే కొంచెం లిక్విడ్ వేసి ఈ ప్యాన్ అయితే ఫ్రై ప్యాన్ అయితే మంచిగా ఎంత బాగా స్క్రబ్ చేస్తే అంత బాగా ఉపయోగపడుతుంది మనకి. సో బాగా స్క్రబ్ చేయాలండి. ఎందుకంటే మనకు నాన్ స్టిక్ కాదు కదా, దీని మీద ఎటువంటి కెమికల్ కోటింగ్ ఉండదు, మనకి స్క్రాచెస్ పడతాయనే భయం ఉండదు. మంచిగా స్క్రబ్ చేసేసుకోవాలి. ఎంత బాగా స్క్రబ్ చేస్తే అంత నీట్గా వస్తుంది. స్క్రబ్ చేసిన తర్వాత మంచిగా వాష్ చేసుకొని వాటర్తో మళ్ళీ కూడా నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్టు, ముందుగా నేను చూపించాను కదా ఉప్పు, బియ్యపిండి, పసుపు ఇవన్నీ వేసి నేను మంచిగా స్క్రబ్ చేశాను. వీలైనంత మీకు ఎంత ఓపిక ఉంటే అంత బాగా స్క్రబ్ చేయాలి. టైం తీసుకొని ఒక 1/2 hour స్క్రబ్ చేసినా కూడా మనకి చాలా మంచిది. సో స్క్రబ్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి మొత్తం ప్యాన్ అంతా కూడా అంచులమ్మడే కానీ మనం హ్యాండిల్ చేసే గ్రిప్ దగ్గర కూడా కానీ చాలా వరకు అంతా స్పేస్ అంతా కూడా కవర్ చేసేసి వీలైనంత వరకు మనము సిల్వర్ స్క్రబ్బర్తో మంచిగా స్క్రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లిక్విడ్ తీసుకొని మళ్ళీ ఒక లాస్ట్ చెప్పుక లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 కూడా నేను ఇదే స్టెప్తోనే నేను క్లీన్ చేసేసుకున్నాను.
కాటన్ క్లాత్ కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ ఈ 3 వాటిపైన తేమ లేకుండా మంచిగా నీట్గా తుడిచేసుకోవాలి. తుడిచేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని నేను కొంచెం ఆయిల్, వెల్లుల్లిపాయ రేకులు, వెల్లుల్లిపాయ ముక్కలు హాఫ్ మొత్తం వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసి ఉల్లిపాయలు బాగా స్క్రబ్ చేసిన విధంగా స్ప్రెడ్ చేసి ఉల్లిపాయ కలర్ మారేంత వరకు మనము ఈ 3 ప్యాన్ల మీద ఫ్రై చేసేసుకొని ఆయిల్ మళ్ళీ తుడచకుండా మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని అందులో ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ చేసి టిష్యూతో అదే టిష్యూకి కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం 3 పెనాల నుంచి మంచిగా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని మనము స్టోర్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఎటువంటి చిలుం పట్టకుండా, తుప్పు పట్టకుండా, మనకి పాడవకుండా ఉంటాయి. సో నేను అయితే ఈ స్టెప్ అయితే ఖచ్చితంగా ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత ఒక 12 అవర్స్ వరకు నేను ఈ ప్యాన్కి ఆయిల్ మంచిగా రాసేసి నైట్ అంతా అలా వదిలేసేసాను. మార్నింగ్ అయితే నేను దోశ ప్యాన్ యూజ్ చేశానండి. చాలా బాగా వచ్చింది దోశ అయితే, చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుందండి. నాకు ఫస్ట్ అటెంప్ట్తోనే దోశ అయితే ప్యాన్కి అతుక్కుపోకుండా చాలా బాగా వచ్చిందండి. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.